ఎప్పుడైనా సరే 230 పైనే ఉండాలి. 245 ఉంటుంది కదా, 230 పైనే ఉండాలి. మిషన్ ఎంసీబీ ఇది ఆను ఓవర్లోడ్ ఉన్నప్పుడు ఇది కరెంట్ ఎంత ఉండాలి, మోటార్ యాంప్స్ ఎంత తీసుకుంటుంది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. మిషన్ ఆపరేటింగ్ అనమాట. ఒక రివర్స్లో తిరుగుతుంది, ఇది ఫార్వర్డ్, రెండులో పెట్టుకుంటే ఫార్వర్డ్. ఓకేనా, లోడ్ తీసుకుంటా ఉంటుంది. నీకు కనపడపోయినా ఇప్పుడు రెండు చూసాను నువ్వు తెలిసి చూసావా. తీసుకుంటుందా? ఓకేనా. ఇప్పుడు ఓవర్లోడ్ పడినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు రెండు పెట్ట ఒకసారికి చెరుకు ఒకటే పెట్టుకోవాలి, మడతేసి పెట్టకూడదు, 2-3 చెరుకులు పెట్టకూడదు. పెట్టామనుకో ఇలా ఇరికిపోతా ఉంది. చూపిస్తాను. అలా ఇరికిపోయింది. మనం అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలా దూరం తీసుకొని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని ఒకటి అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ ఇలా ఎన్ని ఒకసారికి ఒక చెరుకు పెట్టుకుని వదిలేస్తే ఎక్కువ కాలం మనకి వచ్చింది. నువ్వు వచ్చిన సైడ్ నుంచి ఇలా వచ్చిందా అని చెప్పేసి ఏం చేస్తారు కొంతమంది, మళ్ళీ తీసి లోపల పడతారు. ఇది మళ్ళీ తీసి ఏదో ఒకసారి అల్లంకి నిమ్మకాయ అంటే పర్లా, ఇలా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టారనుకో దాంట్లో బేరింగ్లు, గేర్ బాక్సులు, రోలర్స్ తొందరగా పాడైపోతాయి. వారంటీలో ఉండవున్నప్పుడు పాడవు. వారంటీ అయిపోయిన తర్వాత పడింది అనుకో నీకు వేలకు ఖర్చు అయ్యింది. ఏంది దాంట్లో వచ్చేది ఏముండదు. అర్థమైందా? చూసుకున్నావు కదా, మిషన్ ఆపరేటింగ్, రన్నింగ్, ప్రెషరు, రివర్స్ ఫార్వర్డ్ కూడా చూపించాను. ఇప్పుడు క్లీనింగ్ ఎలాగో చూపిస్తాను. ఈ డోర్ ఇలా ఉండేది కదా, ఇది తీస్తేనే డోమ్ బయట ఇది కడుక్కునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ ట్రే ఒకటి పెట్టుకుని ఏంది మిషన్ ఎప్పుడు కడిగినా కూడా మిషన్ ఆఫ్లోనే ఉండాలి. ఏంది వీలైతే ఇది ఎంసీబీ ఆఫ్, అసలు షాక్ లేకుండా జిమ్ లేకుండా ఉంది. లేకపోతే ఎంసీబీ ఆన్లో ఉన్నా కూడా ఇది మటుకు ఆన్లో పెట్టేసి ఇలా తిరుగుతున్నప్పుడు బ్రష్ దీనిలో పెట్టకూడదు. లోపల లాగేసుకుంది అనుకో బ్రష్ చెయ్యి మొత్తం లాగేసుకుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కంపెనీకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. నేను ముందే చెప్పాను.